హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల టిఫిన్ చేయలేదు. అయితే మేము టెంపుల్ దగ్గర దిగిన వెంటనే మేము టిఫిన్ చేసేసాం. టిఫిన్ చేసేసి లోపలికి వెళ్తే లోపల ఎంత ఖాళీగా ఉందంటే అసలు జనమే లేరండి. చాలా పీస్ఫుల్గా ఉంది, అంత హ్యాపీగా ఉంది. అయితే మేము లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే సూపర్గా జరిగింది. వెంకటేశ్వర స్వామి దర్శనం. ఆ స్వామివారు అయితే చాలా బాగా కనబడ్డారు. నించుని చూడనిచ్చారు దేవుడిని. సో హ్యాపీ. అయితే దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర అమ్మ కాయిన్స్ నిలబెడుతున్నారు. 2 కాయిన్స్ నిలబెట్టారు, 2 కూడా నిలబడిపోయినాయి. సో అమ్మ హ్యాపీ. అయినా గజస్తంభం దగ్గర కాయిన్స్ నిలబడితే కోరికలు తీరుతాయి అంటారు. నిజమేనా? కామెంట్ చేయండి. నా విషయంలో అయితే తీరినాయి, మీ విషయంలో తీరినాయలేదో కామెంట్ చేసేయండి. మీరు నమ్ముతారా ఇది? చెప్పండి. తర్వాత ఈ పనులన్నీ అయిపోయాక దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాం. బయట చుట్టూ షాప్సే. కొన్ని షాప్స్ తీసున్నాయి, కొన్ని షాప్స్ తీసిలేవు. అయితే అవన్నీ చూసుకుంటూ అలా నెమ్మదిగా గాజుల దగ్గరికి వెళ్ళాం. అయితే అవన్నీ చూసుకుని మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత 11 అయ్యిందని భోజనం చేసేసాం. అక్కడ భోజనాలు పెడుతున్నారండి, భోజనం చేస్తాం. ఆ తర్వాత బస్ స్టాండ్ దగ్గరికి వస్తాం. బస్ స్టాండ్ దగ్గర మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవాలండి. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఎందుకంటే టికెట్స్ తీసుకుని మరీ వాళ్ళు ఒక్కొక్కరిని లైన్గా బస్సు ఎక్కిస్తున్నారు. ఒక్కరిని కూడా కొట్టుకోకుండా కుమ్ముకోకుండా పీస్ఫుల్గా ఎక్కిస్తున్నారు. ఇంతకు ముందు అయితే బస్సు ఎక్కాలంటేనే భయం వేసేది. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర బస్సు చాలా బాగా ఎక్కిస్తున్నారు. అయితే రావులపాలెంలో దిగిన తర్వాత స్వీట్ తీసుకున్నానండి, బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే, కోవా పూరి. ఇది మీకు ఎంతమందికి ఇష్టం ఈ స్వీట్ చెప్పండి, కామెంట్ చేయండి.